Hi students, welcome back to our YouTube channel. My name is B. Venkatachari, physics lecturer from Siddipet. Okay, yeah, today we are going to discuss about how to prepare inter IP examination subject physics without stress and how to score full marks. How to score full marks, it means 60 marks within short time. Today I explain about question paper pattern. This question paper already you know that question paper pattern is 60 marks. Section A, section B, section C. Already you know that. But in due to corona pandemic situation, the question paper lo chala matki it means weightage undi. First section lo very short answers ఉంటాయి 2 marks 10 ఇస్తారు. Should 10 కి 10 చేయాలి. There is no choice in the section A. But in section B total 12 questions వస్తాయి. 12 question లో out of these 12 you can write you can choose any 6. Each question carries 4 marks. And finally section C దీంట్లో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో ఇప్పుడు కరోనా టైంలో 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఈ 4లో యూ షుడ్ రైట్ ఎనీ 2. ఈచ్ క్వశ్చన్ క్యారియస్ 2 మార్క్స్. జనరల్లీ స్టూడెంట్స్ బైపీసీ వాళ్ళు ఎస్పెషల్లీ ఫిజిక్స్ అనగానే ప్రాబ్లమేటిక్ ఉంటుంది, తర్వాత థియరీ ఉంటుంది, డయాగ్రామ్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని టెన్షన్ పడుతుంటారు. ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. కానీ ఇప్పుడు మనం డెఫినెట్గా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మీరు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అప్పుడు మీరు అటెంప్ట్ చేయలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ అటెంప్ట్ కావాలి. అయితే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్డ్ ఎగ్జామ్ టైం టేబుల్. దిస్ ఎగ్జామ్ విల్ బి ఆన్ దిస్ మంత్ ఆఫ్ October 25th. ఈ వీడియోలో నేను మొత్తం కూడా ఎలా ప్రిపేర్ కావాలి, ఇప్పుడు 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది, మార్క్స్ ఈజీగా స్కోర్ చేయడానికి షార్ట్ టైంలో. సో ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఐకాన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి స్టూడెంట్స్కి, తర్వాత కామెంట్ చేయండి, వాచ్ చేయండి. ఫస్ట్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఫిజిక్స్లో ఈ టోటల్ క్వశ్చన్స్ని 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరిటికల్ క్వశ్చన్స్ వస్తాయి ఈ క్వశ్చన్ పేపర్లో. థియరిటికల్ క్వశ్చన్స్ మనం ఫస్ట్ ఇయర్ సిలబస్ చూసుకుంటే థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయి, జనరల్గా ఏ లెసన్ నుంచి ఉంటాయి, ఏ లెసన్లో ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ లెసన్లో వాట్ ఈజ్ ఫిజిక్స్. వాట్ ఈజ్ ఫిజిక్స్ ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. లేదంటే ఇదే లెసన్ నుండి ఫండమెంటల్ ఫోర్సెస్. వాట్ ఆర్ ఫండమెంటల్ ఫోర్సెస్? ఫండమెంటల్ ఫోర్సెస్ ఆర్ 4 types: gravitational force, electromagnetic force, weak nuclear force and strong nuclear force. ఈ 2 క్వశ్చన్లలో ఏదో ఒకటి మనకు ఇప్పుడు రావడానికి ఛాయిస్ ఉంది. ఇది థియరిటికల్ క్వశ్చన్ అంటాం. థియరిటికల్ క్వశ్చన్. ఇలాంటి థియరిటికల్ క్వశ్చన్స్ సెక్షన్ ఏలో మనకి 3 వస్తాయి. డెఫినెట్గా 3 థియరిటికల్ క్వశ్చన్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 10లో. నెక్స్ట్ 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ థర్డ్ లెసన్ తీసుకున్నట్టయితే వెక్టార్స్లో ఈజీగా ఉంటుంది. వెక్టార్స్లో ఐ థింక్ the 2 forces of magnitudes 3 units and 5 units తర్వాత యాంగిల్ వచ్చేసి 60 degrees. Find the magnitude their resultant. సో ఇలా క్వశ్చన్ వస్తుంది. ఇదే కాదు ఏదైనా రావచ్చు ఇలాంటి మోడల్. ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి? ప్రాబ్లమాటిక్స్ ఎనీ 3 out of 10. Let it is P because it is a vector. Let it is Q. This angle is given. Okay. How to find a magnitude, resultant and magnitude. Now see, already magnitude formula in vector.
I think p square plus q square plus 2pq cos theta, cos angle under root, which equal to r equal to, yeah, p square substitute 3 square plus 5 square plus 2, p means what here? P means 3, q means what? 5, cos theta 60 degrees, cos 60 degrees under root. Next one, 3 square, very simple, 3 into 3, it means what? 3 into 3, how much? 9, 9 plus 5 square, it means 5 into 5, how much? 25 plus 2pq, 2 into 3, 6, 6 into 5, 30, 30. Cos 60, you know, especially by p square, cos 60 is 1 by 2, 1 by 2 under root, 1 by 2 under root. Total 2 anja, it can be next 25 plus 15, 40 plus is 9, 9 plus 40. Okay, that is equal to how much one? 49, 49 under root. What is the square root of 49? 7 is nothing but 7. 7 into 7 is how much? 49. So 7 units. 7 units. It is the resultant vector, magnitude of resultant. సో ఇలాంటి క్వశ్చన్ మీకు రావచ్చు. ఎగ్జాక్ట్లీ ఇదే కాదు, ఈ మోడల్లో ఏదైనా రావచ్చు. ఇట్ మీన్స్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ వెక్టార్. ఓకే, యా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, ఒకటేమో థియరీ క్వశ్చన్ వస్తుందని చెప్తున్నా, ఇంకొకటి ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ వస్తుంది, ఇంకొకటి ఏంటంటే డిస్టింగ్విష్ బిట్వీన్ ఎనీ టూ క్వాంటిటీస్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడైనా అవైలబుల్ ఉన్నాయా? ఐ థింక్ సెకండ్ లెసన్లో డిస్టింగ్విష్ బిట్వీన్ ఆర్ యాక్యురసీ అండ్ ప్రిసిషన్, డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ ఆర్ ప్రిసిషన్, ఈ క్వశ్చన్ రావచ్చు. లేదంటే వాట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ అండ్ డెరైవ్డ్ యూనిట్, అంటే డిఫరెన్సెస్ వస్తుంది, ఫండమెంటల్ యూనిట్ అండ్ డెరైవ్డ్ యూనిట్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చి ఇలాంటివి రావచ్చు. అంటే క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేస్తే మీరు ఈజీగా ప్రిపేర్ కావాలి. టిప్స్ ఏంటంటే ఖచ్చితంగా థియరిటికల్గా ఉండే క్వశ్చన్స్ 3 వస్తాయి. ఫస్ట్ సెక్షన్లో 2 or 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఏమొస్తాయి? డిస్టింగ్విష్ బిట్వీన్, అంటే మధ్య డిఫరెన్సెస్ ఉండే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఇంకోటి కూడా డిఫరెన్సెస్ ఉండే క్వశ్చన్లు మనకు 3 ఉంటాయి 2 మార్క్స్కి. ఒకటి యాక్యురసీ, ప్రిసిషన్, తర్వాత ఫండమెంటల్ యూనిట్స్, డెరైవ్డ్ యూనిట్స్, తర్వాత లాస్ట్లో 12th లెసన్కి వెళ్ళినట్టయితే డిఫరెన్స్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్, హీట్ అండ్ టెంపరేచర్. ఇది 2 మార్క్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ బి కంపేర్ చేస్తే సెక్షన్ బిలో కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో కూడా ప్రాబ్లమేటిక్ యూనిట్ 2 వస్తాయి. తర్వాత థియరిటికల్ క్వశ్చన్స్ అంటే టక్కున గుర్తొచ్చేది మీకు అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్స్. అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్ చదవండి, అది బికాజ్ ఇట్ ఈస్ ఏ థియరిటికల్ క్వశ్చన్. లేదంటే డిఫరెన్సెస్ బిట్వీన్ అని చెప్పిన ఇందాక, డిఫరెన్సెస్ బిట్వీన్ అనగానే మీకు ఏమో గుర్తు రావాలంటే డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే క్వశ్చన్ మీకు గుర్తు రావాలి. అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకు టోటల్ సిలబస్లో చాలా తక్కువ ఉంటాయి, 2 or 3 ఉంటాయి. డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇది ఒకటే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది కాబట్టి దీన్ని ఇలాంటి క్వశ్చన్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి లాంగ్ ఆన్సర్ ఎక్కడ వస్తాయి అంటే వర్క్ ఎనర్జీ థీరం. ఇట్ మీన్స్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్. అయితే బిఫోర్ కరోనా ఈ లెసన్ నుంచి ఒకే లాంగ్ ఆన్సర్ వచ్చేది, ఇప్పుడు 2 వస్తున్నాయి.
వెరీ ఈజీ ఈ లెసన్లో. యాక్చువల్గా 3 లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి దీంట్లో. స్పెషల్గా మీరు 3 లాంగ్ ఆన్సర్స్ కనుక పర్ఫెక్ట్ ప్రాక్టీస్ కనుక ఉంటే యూ షుడ్ స్కోర్ 16 మార్క్స్ ఇన్ దిస్ లెసన్. 16 మార్క్స్ వస్తాయి. క్వశ్చన్స్ ఎలా వస్తాయి? వర్క్ ఎనర్జీ థీరం కావచ్చు, లేదంటే కొలిజన్స్ కావచ్చు, తర్వాత లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ థీరం కావచ్చు. ఈ లెసన్ ఒక్కటి మీరు పర్ఫెక్ట్ ఉంటే, ఎవరైనా ఫెయిల్ అయ్యేటోళ్ళు ఉంటే ఇది ఒక్క లెసన్ చూసుకుంటే 16 మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకా లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎక్కడ నుండి వస్తాయి అంటే ఆసిలేషన్స్. ఈ ఆసిలేషన్ చాప్టర్ని పర్ఫెక్ట్గా అండి, ఇలా 3 క్వశ్చన్స్ ఉంటాయి. సింపుల్ పెండులం ఒకటి, రిఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, మోషన్ ఆఫ్ ది పార్టికల్ షో దట్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, తర్వాత ఆ టోటల్ ఎనర్జీ ఆఫ్ ది ఆసిలేటర్, సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కెనెటిక్ ఎనర్జీ, ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. లేదు అంటే ఇందాక 13th లెసన్లో మనకి లాంగ్ ఆన్సర్స్ వచ్చేది, ఇప్పుడు 12th లెసన్లో వస్తుంది. అదేంటంటే చార్లెస్ లా, బాయిల్స్ లా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కావచ్చు, లేదంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కూడా రావచ్చు. ఓకే, లేదంటే అదే లెసన్ నుంచి థర్మల్ కండక్టివిటీ రావచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా? అంటే టోటల్ క్వశ్చన్ పేపర్ ఇస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్? 3: ప్రాబ్లమెటిక్, థియరిటికల్ అండ్ ఈక్వేషన్ పార్ట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఈక్వేషన్ పార్ట్ అంటే డిరైవ్ v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా, ఇలాంటి క్వశ్చన్స్. లేదంటే ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటల్ వెలాసిటీ, ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో చదవడం అనేది చాలా ఈజీ. మీకు అంటే మీకు ఒక మైండ్లో కాన్సెప్ట్ రావాలి. ప్రాబ్లమెటిక్ 2 వస్తాయి, 4 మార్క్స్లో 2 ప్రాబ్లమెటిక్ వస్తాయి. థియరిటికల్ 2 వస్తాయి, 2 or 3 వస్తాయి. తర్వాత డిస్టింగ్విష్ బిట్వీన్ ఆ రెండు మధ్యలో డిఫరెన్సెస్ అడిగేది 1 లేదా 2 వస్తాయి. తర్వాత డిరైవేషన్ అంటే డిరైవ్ మెథడ్లో ఉండేటివి లాన్ రోలర్ కానీ, తర్వాత v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా కానీ. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాయిసెస్ ఉంది. కాబట్టి ఈ మెథడ్లో, ఈ మూడ్లో మీరు ప్రిపేర్ కండి. ఓకే, నెక్స్ట్ so today we are going to a long answer, that is a definitely long answer. Newton's law of cooling. Newton's law of cooling. Yeah, this one is most important for IP examination for 8 marks. So I will explain easily. First, see, before going that, I will show one experiment about Newton's law of cooling. So take a calorimeter. What is this? Calorimeter. Calorimeter is nothing but it is device. By using calorimeter, we can determine the specific heat of a given substance. Given substance means water or any iron or copper, whatever may be. Then specific heat మనం find out చేయొచ్చు by using calorimeter. This calorimeter is made with metals like copper or silver, whatever may be. These are metals because copper is a good conductor, silver also good conductor. Compare cost of copper is very cheaper. So due to this reason, copper is available widely. అంటే copper calorimeters are used in laboratories because it is very cheaper compared with silver. Silver is a very cost material. Okay, yeah. Now see, to fulfill 2/3 of water in the calorimeter. What I am doing here, I filled with 2/3 of water in the calorimeter. Next, take one stirrer. This is a stirrer. A stirrer is arranged in it. Okay, yeah.
Now, now supply the external flame or external source. It means heat will be produced. This is the heat. It means flame. Bunsen flame or any other electric source like this AC current will be supplied, whatever may be. Then one calorimeter also arranged inside of the, this is a calorimeter. No, it is a thermometer. Thermometer is a calorimeter. One thermometer is arranged in the calorimeter. By using thermometer, we can determine the temperature, rising temperature of the water. First, you know, initial temperature of the water. Initial temperature of the water is I think 0 degree centigrade, or at room degree centigrade, room temperature I think 20 degree centigrade. 20 degree centigrade is the temperature of the initial temperature of the given liquid. It means water. Okay, it's not exactly 20, it may be 23, 24, 25, whatever may be. It is depending on your room temperature, surroundings. Okay, yeah. When you supply the heat to the calorimeter, the temperature of the water will be rises, like this 20 centimeters is increased up to 25 degrees centigrade. After some time, you should calculate time taken to increase the temperature of every 5 degrees centigrade, like 25 degrees centigrade and 30 degrees centigrade, up to dash 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 100 degrees centigrade. 100 degrees centigrade is the boiling temperature of the water. When the temperature is reached the 100, this water will be ready to evaporate. When the temperature reaches 100 degrees centigrade, we should stop the external source. External source means what here? Flame will be stopped. What will be happening here? Observe. This temperature, 100 degree centigrade temperature is fall down. It means decreased. 95 degrees centigrade, tarata 90 degrees centigrade, up to dash dash. Finally, this temperature is fall down or decreases to 20 degrees centigrade. The time taken to the temperature is increased up to 20 to 100 degrees centigrade, and 100 degrees to 20 degrees centigrade is almost all equal. But at a particular temperature, this temperature is not rapid. After increasing the further temperature, this temperature is mostly, it means fastly rapid, heavily rapid. So what I am doing here, this total arrangement, it means a calorimeter is put in or arranged in a wooden box. What is wooden box? Wooden box is act as a insulator. What is that? Insulator. It means bad conductor. Bad conductor. Bad conductor means it should not allow any other heat from the surrounding. It did not give any heat from hot body to surrounding. Okay, this is called what here? Bad conductors. Like example, what is the bad conductors examples? Wooden box or thermocol sheet. Okay, the total arrangement is put in the wooden box. At this time, the heat cannot flow easily to the, it does not or cannot flow to surrounding easily, because it is fixed in the wooden box. It means bad conductor. At this time, it should take more time. To decrease the temperature from 100 degree to 20 degree centigrade, because it is fixed in the bad conductor. Are you able to understand what I am saying? So finally, Newton was concluded. He was explained one law, that is Newton's law of cooling. How to define Newton law of cooling? See here, Newton's law of cooling. I will explain. See, now
definition means statement of Newton's law of cooling. Hard body. What is hard body in the previous example? Heat water. Hot body. Okay, now see. The rate of loss of the amount of rate of loss of hot body dq at amount of heat. The loss of rate of amount of heat is directly proportional to a temperature difference in between hot body and surrounding, T minus Ts. So this is the statement of Newton's law of cooling. This is the statement of Newton's law of cooling. Here minus symbol indication. The amount of heat is decreases. It means loss is directly proportional to T minus Ts. Okay. So in this expression, T is the temperature of the hot body. Ts is the temperature of the surrounding. Now dq minus dq by dt directly proportional. I will remove proportional symbol and replace it with any constant b T minus Ts. Okay, understood? Now see, but already you know that dq is equal to what? Ms into dt. What is mean by Ms? Mass and specific heat. Dt means total temperature. Now substitute in this equation, minus Ms dt by small dt. What is the difference between small dt and capital dt? Small dt means the rate of, it means time. Okay, dt means temperature, is equals to what here? B of T minus Ts. Okay. Now these terms are taken outside with minus also. I think what is the remaining? dt by dt minus b by ms T minus Ts. Okay, yeah. But here minus b by ms is equals to minus b by ms is equals to what here? K. K is any constant. Now substitute here. dt by dt is equal to K of T minus Ts. This is the final equation. Of Newton's law of cooling. Once again listen, I explained with the statement also. The rate of loss of amount of heat is directly proportional to temperature difference in between hot body and surrounding. This is a statement of Newton's law of cooling. We can say that this above equation can be written as like this, and finally we got dt by dt is equal to K into T minus Ts. This is your 8 marks question. దీంతో పాటు ఒక ప్రాబ్లం కూడా వస్తుంది. ఆ ప్రాబ్లం కూడా మనం చేయొచ్చు. దిస్ ఇస్ అ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. డెఫినెట్గా ఆన్యువల్ ఎగ్జామ్లో రావచ్చు ఈ లెసన్. ఏ లెసన్లో ఉంది క్వశ్చన్? థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. 12th లెసన్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ యూస్ఫుల్. ఓకేనా? థ్యాంక్ యూ.